విజయవాడ న్యూ ఆర్ఆర్ పేటలో డయేరియా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. మరోవైపు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే అనేక మంది బాధితులు మెడికల్ క్యాంప్కు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంప్ వద్ద ఆంక్షలు పెడుతున్నారు అధికారులు. క్యాంప్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 141 మంది డయేరియా బారిన పడినట్టు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ప్రకటించారు. ప్రస్తుతం 68 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. మంచి నీటిలో ఎలాంటి సమస్య లేదని ఆరోగ్య శాఖ మంత్రి చెప్తుంటే రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా వల్ల ఇప్పటికే 2 చనిపోయారని చెప్తున్నారు బాధిత కుటుంబాలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. న్యూ ఆర్ఆర్ పేట దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పండి అశోక్, చూస్తున్నాం డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. అధికారికంగానే 141 మందిని ప్రకటిస్తున్నారు. నీటి సమస్య ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇతరత్ర రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రజలు ఏమంటున్నారు? ప్రధానంగా గడిచిన 2 రోజులుగా న్యూ ఆర్ఆర్ పేటలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డయేరియా విజృంభించడంతో పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం 141 మంది డయేరియా బాధితులు ఉన్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించిన పరిస్థితి. అయితే అందులో ప్రస్తుతం 68 వరకు కూడా ఎవరైతే బాధితులు వారు చికిత్స పొందుతున్నట్టుగా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన అధికారిక సమాచారం మేరకే మనకు తెలుస్తోంది. ఇక మనం ప్రస్తుతం చూస్తే కనుక న్యూ ఆర్ఆర్ పేటలోని మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ మెడికల్ క్యాంపులో ఉన్నాము. ఇక్కడ ఇంకా బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా ఉదయం నుంచి కూడా ఈ అనారోగ్యం బారిన పడిన వారంతా కూడా వస్తున్నారు. వారికి ఇక్కడైతే కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి తాగునీటిలో ఎలాంటి సమస్య లేదు, రకరకాల ఆహారాలకు సంబంధించి తిన్న దాని వల్ల వచ్చే సమస్య ఉందని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక ఎవరైతే బాధితులు మెడికల్ క్యాంప్ల దగ్గర కూడా ఏవో రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకని అక్కడ రిస్ట్రిక్షన్స్ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా మీకు? అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒకటి బాధితులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వీరంతా కూడా వస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ బాధితులకు సంబంధించి కావచ్చు లేదంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి కావచ్చు మీడియా అంతా ప్రశ్నిస్తున్న క్రమంలో ఇక్కడ వాస్తవాలు వెలుగులోకి రాకూడదనే అధికారులు ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న మెడికల్ క్యాంప్ ఉందో దీనికి సంబంధించి ప్రధానమైన ఇక్కడ మెయిన్ గేట్ ఉందో గేటును కూడా మూసివేసి కొద్ది మందిని మాత్రమే లోనికి పంపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు విజయవాడ నగర మేయర్ అలాగే డిప్యూటీ మేయర్లు కూడా ఇక్కడ బాధితులను పరామర్శించారు. అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వారిని అడిగి ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు కావచ్చు లేదంటే ప్రధానంగా ఇక్కడ వీరంతా కూడా న్యూ ఆర్ఆర్ పేటలో ఉన్న ప్రజలంతా కూడా అనారోగ్యం బారిన పడటానికి గల కారణాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఉన్నారు. ఆయన చూస్తే కనుక వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఇక్కడ ఇదే మెడికల్ క్యాంప్ నుంచి కొన్ని ఎక్స్పైరీ అయిన మందులు బాధితులకు ఇవ్వడంతో వారంతా కూడా తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడున్న అధికారులను కూడా నిలదీశారు. ఈ క్రమంలో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ తీసుకోవాలంటే కూడా వారంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకి అధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అధికారుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రధానంగా ఈ నిన్న ఏదైతే కాలం కావచ్చు లేదంటే గల కారణాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మనతో పాటు మాజీ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం మంచినీటి నుంచి ఎలాంటి సమస్య లేదని చెప్తోంది. ఇంతమంది డయేరియా బారిన పడటానికి ఆహార పదార్థాల కారణమని ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఎక్కడైనా జనరల్లీ డయేరియా ఇట్స్ వాటరీ డయేరియా. వాటరీ డయేరియాస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాటర్ కంటామినేషన్ వల్లనే, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తాయి. ఒక పర్టికులర్ ఏరియాలో ఒక అవుట్ బ్రేక్ మాదిరి అంటే యాజ్ ఆన్ టుడే డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి డేటా ప్రకారం 171 మెంబర్స్ రిపోర్ట్ చేశారు మాకు అని చెప్తున్నారు. డోర్ టు డోర్ సర్వే చేసినాం. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసినట్టు కేసులు రిపోర్ట్ అయినాయి.
నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అంటే 24 hours, ఫర్ ద లాస్ట్ 24 hoursలో 61 న్యూ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి ఇప్పుడు 12 o'clock అంటే 6 hours టైంలో 16 న్యూ కేసెస్ రిపోర్ట్ అయినాయని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. సో దట్ మీన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ది డిసీజ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఈ ఎపిడమిక్ ఉందో 171 కేసులు ఒక పర్టికులర్ ఏరియాలో అంటే వాటర్ కంటామినేషన్ కాకుండా ఫుడ్ కంటామినేషన్ వల్ల వాళ్ళు ఏదో చెప్తున్నారంటే డైల్యూట్ చేయడానికి ప్రయత్నం తప్ప ప్రసాదం తిని అలా జరిగింది, లేకపోతే చిప్స్ తిని ఇలా జరిగింది, ఇలాంటి కామెడీ మాటలు ప్రభుత్వాలు మాట్లాడకూడదు. నిజమైనటువంటి యాక్యురేట్ సర్వీసెస్ ఇవ్వాలి, ప్రజలకు డెఫినెటివ్ సమాచారాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో ఉండాలి. ఎక్కడ కంటామినేషన్ పాయింట్ ఎక్కడనేది ఐడెంటిఫై చేయటం, అట్ ద సేమ్ టైం మెజారిటీ ఆఫ్ ది ఏరియాస్కి కామన్ సోర్స్ పాయింట్ ఉంటుంది. నిజంగా ఇంకెక్కడైనా సోర్స్ పాయింట్ వేరే దగ్గర ఉంటే ఇంకా పెద్ద ఏరియాలో అవుట్ బ్రేక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్ని బ్లఫ్ చేయకుండా వాస్తవిక రూపంలో ప్రభుత్వం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నన్ను అడిగితే విజయవాడ లాంటి క్యాపిటల్ కార్పొరేషన్, క్యాపిటల్ సిటీ కదా, కార్పొరేషన్ కదా, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉండేది ఇక్కడే కదా, చీఫ్ మినిస్టరు, ఆల్ ది మినిస్టర్స్, సెక్రటేరియట్స్, కలెక్టర్లు అందరూ కొత్తవేడి దూరంలోనే ఉంటారు కదా. ఇలాంటి ఊర్లో డయేరియా అవుట్ బ్రేక్ రావటం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇది ఒక చిన్న నిలువుటద్దం లాంటిది. సో ఇంకొక పెద్ద విషయాలు మాట్లాడుకొని ఒకర్లా ముఖ్యమంత్రి గారు పాపం ప్రెస్ మీట్లు పెట్టి జీడిపి రేటు పెంచుదాము, గ్రోత్ రేటు పెంచుదాము, గ్రోత్ ఇంజను, ఇవేవో అర్థం కాని మాటలు మాట్లాడతారు. అవేమీ అవసరంలా. ప్రభుత్వ పనితీరు చెప్పడానికి చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీలోనే డయేరియా అవుట్ బ్రేక్ వచ్చి వందలాది మంది ఆహాకారాలు చేస్తున్నారు అన్నటువంటిది ప్రభుత్వ పనితీరు నిదర్శనం. ఆయన ఎన్ని కబుర్లన్నా ప్రెస్ మీటింగ్లు పెట్టి చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ది ఒరిజినల్ పిక్చర్. సరే, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఒక విషయం చెప్తున్నారు, ఈ ప్రాంతం బుడమేరు పరిసర ప్రాంతాలు కాబట్టి ఇక్కడ వాటర్ కొంత కంటామినేషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని ఒక పరిశీలన చేస్తున్నామంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయనకి బుర్ర బుద్ధి ఉన్నదో లేదో ముందు పరీక్షించుకోవాలి. ఆయన బుడమేరు వాటర్ కంటామినేషన్ రావడానికి ఎలా అవుతుందండి? ఇక్కడ చాలా క్లియర్ కట్ పబ్లిక్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ట్యాప్ వాటర్ ఉంది, పైప్డ్ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, దాని ద్వారానే వాటర్ పట్టుకుంటారు, ఆ వాటర్నే తాగుతారు ఇక్కడ ప్రజలు. బుడమేరు వాగులోంచి వచ్చే నీటిని ఎవరు పట్టుకొని ఇక్కడ ఎవరు తాగరు కదా. ఇంకా ఆ ప్రపంచంలో ఉన్నామా? ఆ రోజుల్లో ఉన్నామా? బుడమేరు వాటర్ కంటామినేట్ అయిపోయి ఇక్కడ కలరా వచ్చింది, లేకపోతే డయేరియా వచ్చిందని చెప్తున్నారంటే నిర్లక్ష్యం, చేతకానితనాన్ని కవర్ చేసుకోవడానికి మాటలు తప్ప. ఇక్కడంతా ప్రొటెక్టివ్ వాటర్ సప్లై సిస్టమ్ ఒకటి ఉంది. ఇక్కడ అందరికీ ట్యాప్ వాటర్ కదా. ఇక్కడ మేయర్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంది. ఇది ఎప్పటి నుంచో శతాబ్దాలుగా ఉన్నటువంటి సిటీ అండి. ఇదేమి కొత్తగా ఇప్పటికిప్పుడు కట్టినటువంటి ఊరేమో కొత్తగా వేసినటువంటి ట్యాప్లు కాదు. బట్ వాటన్నిటినీ కూడా ఎప్పుడు కూడా సీజనల్ ఇన్ఫెక్షన్, ప్రతి సీజన్లో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. వ్యవసాయ సీజన్ మొదలవగానే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనేది ముఖ్యమంత్రి కనీస బాధ్యతగా ఒక రివ్యూ తీసుకొని చేయాల్సినటువంటి పనులు, విత్తనాలు, ఎరువులు, ఇంకోటి అనడం డైరెక్షన్ ఇవ్వాలి, టైంకి దాన్ని రివ్యూ చేయాలి. లైక్ వైజ్ రైనీ సీజన్ వస్తుందంటే, లేకపోతే ఫ్లడ్స్ వచ్చే టైం ఉందంటే, మాన్సూన్స్ వచ్చే టైం ఉందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని, పబ్లిక్ హెల్త్ సెక్టార్ వాళ్ళని, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి దిస్ ఇస్ ద మాన్సూన్ సీజన్లో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి? పంచాయతీరాజ్ వాళ్ళు గ్రామాల్లో శానిటేషను, క్లోరినేషను, ఇంకోటి చూసుకోవాలా. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్డ్ ఏరియాస్లో వాళ్ళు దాన్ని ప్రియాక్యుపైడ్గా పనిచేయాలా. పబ్లిక్ హెల్త్ సెక్టార్ వాళ్ళు దాన్ని ఏం చేయాలన్నటువంటిది ముందస్తుగానే ఇవన్నీ ముందుగా చేయాల్సినటువంటి పనులు. ఈ ప్రభుత్వానికి అమ్మకం మీద ఉన్న దృష్టి, అమ్మకాల మీద ఉన్నటువంటి, సేల్స్ మీద ఉన్నటువంటి దృష్టి సేఫ్టీ మీద లేదని నేనైతే భావిస్తా ఉన్నాను. ఇదే మెడికల్ క్యాంపులో నిన్న ఎక్స్పైర్ అయిన మందులు ఇచ్చారు. దీని మీద ఇక్కడ ఎవరైతే బాధితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఇంత పెద్ద సిచ్యువేషన్ ఉన్న సమయంలో ఇలాంటి చోట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టా? ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి. సరే, ఇప్పుడే మీకు చెప్పాను, సేల్స్ మీద ఉన్న దృష్టి సేఫ్టీ మీద లేదు. సేల్స్ అంటే ఏంటి? ముఖ్యమంత్రి ఆయన తనయుడికేమో
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు వాటిని ఎలాగ అమ్మాలన్నటువంటిది ఆయన ఆలోచన. మున్సిపల్ శాఖ మంత్రికేమో అమరావతిలో భూముల్ని ఎలా అమ్మాలా అన్నటువంటి దాని మీద ఆయనకు దృష్టి. పంచాయతీరాజ్ మినిస్టర్ గారికేమో అసలు కనీసం పట్టింపు లేదు రూరల్లో జరుగుతున్నటువంటి. హెల్త్ మినిస్టర్ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన టోటల్ వైద్య రంగాన్ని అమ్మేసే దాని మీద దృష్టి తప్ప సేఫ్టీ మీద వాళ్ళకి ఎక్కడుంది కాన్సన్ట్రేషన్. ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారంటే, ఒక ఫోకస్డ్ అవుట్ బ్రేక్ వచ్చే దగ్గర ఎక్స్పైర్డ్ డ్రగ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారంటే ఏ స్థితిలో వైద్య ఆరోగ్య రంగం ఉందనే దాన్ని ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితమైనటువంటి రక్త నమూనాలు, స్టూల్ కల్చర్స్, బ్లడ్ కల్చర్స్, రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్, ఇంకా ఎపిడెమియాలజికల్ స్టడీస్ అన్నింటినీ చేసి తక్షణమే ఎపిడెమిక్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ప్రజలకు భరోసా కలిగించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని, అన్ని రంగాల్లో కూడా అన్ని దశల్లో కూడా ఈ ప్రభుత్వం అయితే పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిందని నేనైతే భావిస్తా ఉన్నాను. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బాధితుల పక్షాన వచ్చి బాధితులను పరామర్శిస్తున్న సమయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో ఇక్కడ పోలీసులను ఆంక్షలను విధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండొద్దంటూ కూడా అధికారులు ఇక్కడ పోలీసులను ఏర్పాటు చేశారు. పోలీసులతో ఒక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న సిచ్యువేషన్, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు ఏ తరహాలో ఇక్కడి నుంచి మనల్ని బయటకు పంపించేస్తున్నారు అనేది, ఇక్కడ ప్రభుత్వం ఏ తరహాలో వ్యవహరిస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా ఇక్కడున్న దృశ్యాల ద్వారానే తెలుస్తోంది. ఓకే, రైట్ అశోక్. చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ ఏదైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళారు. అయితే ఇది ఖచ్చితంగా వాటర్ కంటామినేట్ కావడం వల్ల, నీరు కలుషితం కావడం వల్లనే డయేరియా ప్రబలినట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం కూడా ఏదైతే ట్యాప్ల ద్వారా సరఫరా చేస్తున్నారో నీరు, వాటిని ఆపారు. తర్వాత ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఆ తర్వాత అదంతా కూడా రంగు మారిన నీరు అనేది అక్కడున్న ప్రజలతో పాటు మీడియా అందరికీ కూడా తెలిసిందే. అయినప్పటికీ ఇది నీటి ద్వారా వచ్చిన వ్యాధి కాదు అనే చెప్పే ప్రయత్నం అయితే జరుగుతోంది. సత్యకుమార్ ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. బుడమేరు ప్రాంతం కాబట్టి భూగర్భ జలాలు కలుషితం అయ్యే కోణంలో పరిశీలన జరుగుతోంది అంటున్నారు మంత్రి సత్యకుమార్. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం.